For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నా పేరు మీనాక్షి. వినాయక చవితి వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ స్వామి వ్రతంలో ఎన్ని పదార్థాలు ఉన్నా ఆయనకి ప్రత్యేకంగా సమర్పించే పత్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 21 పత్రాలు లేకుండా పూజ పూర్తవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ మనలో చాలా మందికి ఆ 21 పత్రాల గురించి, వాటి వెనకున్న అసలు కారణం గురించి ప్రత్యేకంగా తెలియదు. అందుకే ఈ వీడియోలో వినాయక చవితి వ్రతంలో వాడాల్సిన 21 పత్రాల వివరాలతో పాటు అసలు వాటిని ఎందుకు ఈ పూజలోనే వాడాలి అనే విషయం గురించి పూర్తి వివరణ తెలుసుకోవచ్చు. అందులో మొదటిది మాచీపత్రం, ఆర్కపత్రం, మరో పేరు తెల్ల జిల్లేడు, బృహతి పత్రం, మరో పేరు వాకుడు, బిల్వపత్రం, మరో పేరు మూరేడు, దుర్వాయుగ్మం, మరో పేరు గరిక, బదరీ పత్రం, మరో పేరు రేగు, దతురా పత్రం, మరో పేరు ఉమ్మెత్త, ఆపమార్గ పత్రం, మరో పేరు ఉత్తరేణి, వటపత్రం, మరో పేరు మర్రి, శూతపత్రం, మరో పేరు మామిడి, కరవీరపత్రం, మరో పేరు గన్నేరు, దాడిమి పత్రం, మరో పేరు దానిమ్మ, మరువక పత్రం, మరో పేరు మరువం, సింధు వారపత్రం, మరో పేరు వావిలి, జాజీ పత్రం, మరో పేరు సన్నజాజి, గండకీ పత్రం, మరో పేరు దేవకాంచనం, శమీ పత్రం, మరో పేరు జమ్మి, అశ్వత్థ పత్రం, మరో పేరు రావి, అర్జున పత్రం, మరో పేరు మద్ది. సాధారణంగా వినాయకుడికి సమర్పించే ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి కాగా కొన్ని పసరు స్రవించేవి. వాటిని చేతులతో తుంచేటప్పుడు ఆ రసాలు మన చర్మంపై పడి శరీరంలోకి ఇంకి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు నరాల పట్టుత్వాన్ని పెంచుతాయి. అలాగే ఆ పత్రాల కోసం అడవుల్లో తిరిగేటప్పుడు అక్కడ ఉండే ఔషధ మొక్కల ద్వారా వచ్చే వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధి చెంది శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఉంటే అవి పోయే అవకాశం పుష్కలంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితం. ఇక గజముఖుడైన వినాయకుడిని ఏనుగుతో పోలుస్తాం. సహజంగా ఏనుగులు అధికంగా తీసుకునే ఆహారం ఆకులు, అలమలు. అందువల్ల కూడా ఆ గజాననుని ఆకులతో పూజించడం వల్ల ఆ స్వామి కరుణకు త్వరగా ప్రాప్తులు అవుతారనేది భౌతిక కారణం. సహజంగా ఏనుగులు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఆకునో కొమ్మనో లాగుతూ ఉంటాయి. అదేవిధంగా మన మనసులో ఉండే కల్మషం అనే తీగలను తన తొండంతో స్వామి లాగి పడేసి స్వచ్ఛమైన మనుషులుగా చేస్తాడనేది ఆధ్యాత్మిక భావన. ఇన్ని విశేషాలు ఉండడం వల్లనే వినాయక చవితి రోజున చేసే వ్రతంలో ఈ 21 పత్రాలను విధిగా వాడుతూ ఉంటాం. మరిన్ని న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.